నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో నిన్న హైదరాబాద్ మొత్తం కూడా ఇక బోనాల పండుగతోటంతా మారుమోగిపోయింది. ఓవైపు పాటలు ఆటలు మాటలు ఇక మొత్తం ధూమ్ధామ్ ఉండే మొత్తం కూడా హైదరాబాద్ అంతా కూడా ఎక్కడ పోయినా మంచి ఆటలు కోసుకున్నారు, మంచి దావ చేసుకున్నారు. ఇక అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూనే తల్లి మమ్మల్ని ఎప్పటికి ఇట్లా చల్లగా చూడు, మళ్ళేటికి మళ్ళా బోనం చేస్తాం అని చెప్పేసి ఇక తీరొక్క కోరికలు కోరుకున్నారు నిన్న తెలంగాణ వ్యాప్తంగా, ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో. సో ఎందుకంటే ఆషాఢ బోనాలు ఈ యొక్క హైదరాబాద్లో నిన్నటి అంటే ఇవాళతో రేపటితో ఇక ముగిసిపోతూ ఉన్నాయి. మళ్ళీ శ్రావణ మాసం మొదలు కాబోతున్నాయి. పల్లెటూర్లలో శ్రావణ మాసంలో కొన్ని ఊర్లలో బోనాలు అవుతూ ఉంటాయి. సో ఇది ఇలా పక్కన పెడితే ఇక పొలిటికల్ అంశానికి వస్తే నిన్న కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద కొంతమంది దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. దాదాపు 30 నుంచి 40 మంది మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఒక బోనాలకు సంబంధించిన అక్కడ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తుంది. అక్కడ మరి దాదాపు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యే గన్మెన్ యొక్క గన్నులు తీసుకొని ఆయన మీదకి తిరగబడే ప్రయత్నం చేసినట్టుగా, ఆయన కారులో కూర్చుంటే కారు నుంచి బయటికి దిగాలని ఆయనను ఇబ్బంది పెట్టినట్టుగా నిన్న శ్రీ గణేష్ అయితే పోలీస్ స్టేషన్లో మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇట్లా చాలా అంశాలున్నాయి పొలిటికల్ కూడా. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా శ్రీ గణేష్కి ఫోన్ చేసి అసలు ఏం జరిగింది, అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, మరి ఎవరెవరు వచ్చారు, దాడి చేసే ప్రయత్నం ఎందుకు చేశారని పూర్తి డేటాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది ఫోన్ చేసి. సో ఇక మరోవైపు ఇక బీజేపీ విషయానికి వస్తే ఈటెల వర్సెస్ బండి సంజయ్ మధ్య ఒక వార్ నడుస్తున్నది. వారు ఇక్కడ గల్లీలో మొదలై ఢిల్లీ దాకా పోయినట్టు తెలుస్తున్నది. ఢిల్లీ అధిష్టానం మరి ఈటెలకు సోకాదులు ఇచ్చే ప్రయత్నం చేయాలా, ఈటెలని బుజ్జగిచ్చే ప్రయత్నం చేయాలా, ఈటెలను ఎందుకు ఇట్లా ఈ విధంగా ఉన్న ఆయన్ను మరి ఏం చేస్తే ఆయన మరి కూల్ అవుతున్నటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈటెల మాత్రం కొత్తగా ఒక పార్టీ పెట్టాలి, ఆ పార్టీతోటి ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. బట్ రేపో మాపు అంటే నేడో రేపో కానీ ఈటెల మాత్రం ఖచ్చితంగా బీజేపీకి గుడ్ బై చెప్తాడు. ఈటెల అందులో ఇమడలేడు. ఈటెల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడే పార్టీ పెడితే ఈ పార్టీకి తెలంగాణలో మరి అద్భుతమైనటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేసే వ్యక్తి ఉంటుండే, అద్భుతమైన ఒక నాయకుడిగా ఆ పార్టీకి తయారవుతున్న ఈటెల అని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో చూద్దాం, మరి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఢిల్లీకి పోతున్నట్టు తెలుస్తున్నది. ఈ యొక్క బండి సంజయ్ వర్సెస్ ఈటెల పంచాయతీ కావచ్చు, రాజసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి పంచాయతీ కావచ్చు, ఇట్లా బీజేపీలో రోజుకు పంచాయతీలు ముదురుతున్నాయి. పార్టీ బలపడాల్సిన టైంలో పార్టీ ఎక్కడికక్కడ మరి చీలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఓవైపు లోకల్ బాడీ ఎన్నికలు, ఇంకోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు, భవిష్యత్తులో సాధారణ ఎన్నికలు. ఈ ఎన్నికల వేళ ఎందుకు బీజేపీ రకంగా మారుతుందని ఒక టెన్షను అసలు సిసలైన ఒరిజినల్ బీజేపీ కార్యకర్తల్లో మరి నిద్రపట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి, అన్నింటి గురించి మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. సో మొదటగా మనకు తొలి వెలుగు ఈ పేపర్ కనుక చూస్తే ఈటెలకు షోకాజు, 2 రోజుల్లో వివరణ కోరే ఛాన్సు, బీజేపీ నేతల మాటల యుద్ధం, తారాస్థాయికి చేరిన వర్గ విభేదాలు, బండి టార్గెట్గా ఈటెల సంచలన వ్యాఖ్యలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బండి వర్గీయులు, సైలెంట్గా ఉండాలన్న బండి సంజయ్, ఈటెల తీరుపై రాష్ట్ర కేంద్రం నేతలకు ఫిర్యాదు, బండి ఈటెల ఇష్యూపై ఎవరు మాట్లాడొద్దు, నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తే నోటీసులు ఇస్తాం, కీలక ఆదేశాలు జారీ చేసిన అధిష్టానం అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక వార్త కనిపిస్తుంది. సో ఈటెల వర్సెస్ బండి సంజయ్ మధ్య వార్ ముదిరిపోయి మరి షోకాజ్ నోటీసులు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఈటెలకు. ఈటెలను బీజేపీ నుంచి బయటకు పంపించే ఛాన్స్ ఉందంటే ఒక చర్చ అయితే జరుగుతున్నది. సో ఆ బీజేపీ పార్టీ పంపించక ముందే మరి ఈటెల బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి ఆ పార్టీ ఎజెండాతో ముందుకు పోతాడా, లేక ఆ పార్టీ బయటకు పంపించేది వరకు, అంటే గతంలో కేసీఆర్ ఏ రకంగా అయితే చేసిండో ఇప్పుడు బీజేపీ కూడా అదే రకంగా ఏమైనా చేస్తుందా అనే ఒక చర్చ జరుగుతున్నది. ఈటెల రాజేందర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. గతంలో కేసీఆర్ దగ్గర నమ్మకస్తుడిగా పనిచేసినటువంటి ఈటెల మీద బురద జల్లి పార్టీ నుంచి బయటకు పంపించారు. సరే పోనీలే అని చెప్పేసి బీజేపీలో చేరి బీజేపీని ఏదో ఒక స్థాయికి తీసుకుపోదాం, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొద్దాం అనుకున్నటువంటి ఈటెలని ఇక్కడ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టి బయటకు పంచే ప్రయత్నం చేస్తున్నారు. సో అటు కేసీఆర్కైనా ఇటు బీజేపీ నాయకులకైనా ఏ తేడా లేదని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ మరి ఈటెల భవిష్యత్తు ఏంటి, ఈటెల మరి అదే పార్టీలో ఉంటాడా కుక్కిన పెయిన్ లెక్క, లేక సొంత పార్టీ పెడతాడా, ఇంకో పార్టీలకు పోతాడా, ఏం చేయబోతున్నాడు ఈటెల భవిష్యత్తు ఏందనేది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనకు సమాచారం మేరకు రైట్ ఒక పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేయ ఆదిత్య కుదిరితే ఈటెల బండి సంజయ్ ఇద్దరిలో ఎవరిది తప్పు,
ఈటెల బండి సంజయ్ ఇద్దరిలో ఎవరిది తప్పు? ఎందుకంటే ఇద్దరు మాట్లాడినటువంటి సంభాషణను తెలంగాణ ప్రజలు చూసిరు. మొదటగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే హుజురాబాద్లో బీజేపీని ఓడించాలని, నన్ను ఓడించాలని మరి ప్రయత్నం చేసిన వాళ్ళకు టికెట్లు ఎట్లు ఇవ్వాలని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడితే, దానికి కౌంటర్గా షామీర్పేట వేదికగా మరి ఈటెల రాజేందర్ తన సైన్యంతో మరి ప్రెస్ మీట్ పెట్టి మరి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈటెల కౌంటర్ విన్నారు, ఇటు బండి సంజయ్ వ్యాఖ్యలు విన్నారు. ఈ రెండు వ్యాఖ్యల్లో ఈటెల వర్సెస్ బండి సంజయ్లో ఇద్దరిలో ఎవరిది తప్పు అనేది తెలంగాణ ప్రజలు తెలిసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆ పోల్ కూడా పెట్టు. రైట్, ఇక హైదరాబాద్లో బోనాల సందడి, నగరమంతా పండగ శోభ, లాల్ దర్వాజా గుడిలో ఘనంగా ఉత్సవాలు, అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, బోనాలతో తరలివచ్చిన ఆడపడుచులు, ఆకట్టుకున్న శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం బట్టి, బోనమెత్తుకున్న జాగృతి చీఫ్ కవిత, బోరబండలో ప్రత్యేక పూజలు చేసిన విజయశాంతి. రైట్, చూస్తురుగా ఇక్కడ ఎమ్మెల్సీ కవితక్క బోనం ఎత్తుకొని ఇక మరి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి విజువల్స్. నేను మొత్తం అంతే, ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల ప్రతి ఆడబిడ్డ గిట్లనే కవితక్క లెక్కనే ఇక నవ్వుకుంటూ ఇక అమ్మవారి దగ్గరికి బోనం ఎత్తుకుంటూ వెళ్ళేటువంటి సందర్భం ప్రతి ఇంట్లో ప్రతి గడపలో మనకు ప్రధానంగా హైదరాబాద్లో అయితే కనిపించినటువంటి దృశ్యం చూసినాం. సో పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు, ధూమ్ దాముండే మొత్తం నిన్న హైదరాబాద్ కూడా. రైట్, ఇక మరో వార్త, బీజేపీని ఓడిస్తా, గోషమహల్ కింగ్ నేనే, ఉప ఎన్నికల్లోకి వస్తే గెలుపు నాదే, ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు రెడీ, ఏ పార్టీలో చేరేది ఇంకా డిసైడ్ కాలే, చివరి వరకు హిందుత్వం కోసమే కొట్లాడతా, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ ఒకటి వార్త కనిపిస్తుంది. బట్ రాజాసింగ్ ఎక్కువ ఊహించుకుంటూనే అనిపిస్తుంది నాకు. రాజాసింగ్ ఎక్కువ ఊహించుకుంటూనే అనిపిస్తుంది. ఎందుకంటే గోషామాల్లో పోయి కొంత పబ్లిక్ టాక్ చేస్తే ఇప్పుడు రాజాసింగ్ మీద వ్యతిరేకత ఉన్నది. గోషామాల్లో పోయి పబ్లిక్ని కనుక అడిగితే ఇప్పుడు రాజీనామా కనుక చేస్తే రాజాసింగ్ గెలిచే పరిస్థితి ఉందా అంటే లేదు అని చెప్తున్నారు. మరి ఎందుకనేది ఒకసారి రాజాసింగ్ ఆలోచన చేసుకోవాలి. కొంత ఎక్కువగా ఊహించుకుంటున్నామో రాజాసింగ్ ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే గెలుస్తా అని చెప్పేసి మరి ఊహించుకుంటున్నాడు. అది కొంత మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రాజాసింగ్ గారు ఒకసారి మీరు కొంత క్యాలిక్యులేట్ చేసుకొని కొంత సర్వే చేయించుకొని, ఎందుకో కొంత గోషమాల్లో మీ మీద ప్రస్తుతం వ్యతిరేకత వస్తుంది, తర్వాత రాజీనామా చేసినాక వస్తుందా రాదా, ఆ తర్వాత మారిపోతుందా పక్కన పెడితే, ఇప్పుడైతే కొంత రాజాసింగ్ మీద వ్యతిరేకత ఉన్నది, కొంత ప్రేమ తగ్గినట్టు అనిపిస్తున్నది రాజాసింగ్. మరి బీజేపీ నుంచి వెళ్ళిపోవడమే దానికి కారణమా లేకపోతే ఇంకేమైనా తెలియదు, కానీ కొంత వ్యతిరేకత అయితే కనబడుతున్నది. రైట్, మంత్రులపై రేవంత్ నిఘా అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక పలువురి శాఖల్లో సీఎంఓ జోక్యం, ఏ శాఖలో ఏం జరుగుతుందని ఆరా, ఫోన్లు ట్యాప్ చేశారని ఆంగ్ల మీడియా కథనాలు, ఇక గవర్నర్ విచారణ జరపాలన్న ఎమ్మెల్సీ దాసోత్సవ్ అన్నట్టు ఒక వార్త మనకు కనిపిస్తుంది. రైట్, సో రాష్ట్రంలో మంత్రులపై నిఘా ఉందనే వార్తలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన సహచరులను గమనిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా నల్గొండకు చెందిన సీనియర్ నాయకుల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం మంత్రివర్గంలో మరింత ఊహాగానాలకు, అంతర్గత పోరాటకు దారితీసింది. మంత్రులపై సీఎం రేవంత్ నిఘా పెట్టాడని, వారి ఫోన్లు ట్యాప్ చేసి వారేస్తున్నారని నిత్యం తెలుసుకుంటున్నారని, వారి మధ్య ప్రైవేట్ సంభాషణ రహస్యంగా వింటున్నారని ఓ ఇంగ్లీష్ మీడియా కథనం ప్రచురించింది. దీనిపై బీఆర్ఎస్ నేత దాసోత్సవ్ స్పందించారు. ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనం ప్రకారం విచారణ జరిపించాలని గవర్నర్ను ఎక్స్లో కోరారు. మంత్రులపై నిఘా పెట్టడం, వారేం చేస్తున్నారో తెలుసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా స్పందించి పౌర హక్కులు కాపాడాలంటూ ట్వీట్లో విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. సో గత కొన్ని రోజుల నుంచి కూడా మనం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పేసి ఆ ట్యాప్లకు సంబంధించి విచారణ జరుగుతున్నది, వారి వివరణ కూడా తీసుకుంటున్నది సెట్. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతారని ఒక ఇంగ్లీష్ పత్రిక రాసినటువంటి కథల మీద మరి బీఆర్ఎస్ నేత దాసోత్సవను గవర్నర్ను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేసినట్ట. బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు స్పందించాలని చెప్తున్నారట. చూద్దాం దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా స్పందిస్తారు అనేది డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఉత్త కథనే అని కొట్టేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఇక దుష్ట శక్తులతో జాగ్రత్త, దోచుకోవడమే వారి టార్గెట్ అంటూ గత 10 ఏళ్లలో అదే చేశారు. ఎవరిని రానియొద్దు, కాంగ్రెస్ వెంటనే నడవాలే, ప్రజలకు రాములమ్మ పిలుపు, బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు. రైట్, ఓంగాడు గంజాయి దందా, రోడ్ పైనే ప్యాకెట్ల విక్రయం, స్థానికులు గుర్తించి ఫిర్యాదు, అరెస్ట్ చేసిన పోలీసులు. సంగారెడ్డి కందిలో ఘటన అంటూ 800 గ్రాముల గంజాయి స్వాధీనం అంటూ వార్త కనిపిస్తుంది. ఓంగాడుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన గంజాయి అమ్ముతున్నాడట.
మంచి పని చేస్తున్నాడు, మా మంచి పని చేస్తున్నాడు, ఉద్యోగం చేసుకుంటే ఇటు గంజాయి చేస్తున్నాడు, అమ్ముతున్నాడు. సో ఇట్లా అయినాక ఇంకేడ బాగుపడుతుంది సమాజం. రైట్, ఈనాడులో చూస్తే ఔటర్ రింగ్ రైలు 392 కిలోమీటర్లంట, 26 స్టేషన్లతో తుది అలైన్మెంట్ ఖరారు, 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో. ఇక త్రిబుల్-ఆర్కు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే. అంచనా వ్యయం 12,070 కోట్లు. 6 ప్రాంతాల్లో పాత రైలు మార్గంపై కొత్త లేనట్టు వార్త కనిపిస్తుంది. సో త్రిబుల్-ఆర్ రోడ్ చుట్టూ ఇప్పుడు ఏదైతే త్రిబుల్-ఆర్ రోడ్ రాబోతున్నదో ఇట్లా షాద్నగర్ మీదకి వెళ్ళి దాని మీదకి వెళ్ళి ఈ త్రిబుల్-ఆర్ రోడ్ చుట్టే దీని పక్క పోతే రైల్వే ట్రాక్ రాబోతుందంట. కొత్తగా త్రిబుల్-ఆర్ వస్తున్నది. ఏది కంది అంటే సంగారెడ్డి కావచ్చు, షాద్నగర్ కావచ్చు, ఇట్లా పోతే అమన్గల్ కావచ్చు, అట్లా పోతే చౌటుప్పల్ కావచ్చు, అట్లా భువనగిరి అట్లా మీదకి వెళ్ళి ఒక త్రిబుల్-ఆర్ రోడ్ వస్తుంది కదా. ఈ త్రిబుల్-ఆర్ ఉత్తర భాగం ఆల్మోస్ట్ వర్క్ మొదలైనట్టు తెలుస్తుంది. అంటే అక్కడ మొత్తం భూసేకరణ అవన్నీ కూడా. బట్ దక్షిణ భాగం మిగిలి ఉన్నది. ఈ త్రిబుల్-ఆర్ చుట్టూ మరొక రైల్వే మార్గం రాబోతుందంట. అది 392 కిలోమీటర్లు ఉంటుందని చెప్పేసి మనకు కనబడతా ఉంది. రైట్, ఇక నేడు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సభ సమరమే అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక చెరువుకు చేటు నానాటికి పెరుగుతున్న కబ్జాల పర్వం అంటూ వార్త. సంగారెడ్డిలోని పిట్లం చెరువులు ఇలా మట్టిపోసి చదును చేశారంటూ వార్త కనిపిస్తుంది. సో చెరువులు కనబడితే చాలు కబ్జాలు పెడుతున్నారు. బిగ్ బాస్ జగనే అంటూ ఏపీ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధాలు ఆయనే. ఇక వైకాపా ముఠాను తెర వెనుక నడిపిన నాటి సీఎం ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు, 5 ఏళ్లలో మొత్తం ఇక 3,500 కోట్లకు పైన అంటూ వార్త కూడా హైలైట్ కనిపిస్తుంది. ఏపీకి సంబంధించిన వార్త. రైట్, ఇక సర్కార్ బడులకు కార్పొరేట్ హంగులు, సిఎస్ఆర్ నిధుల వినియోగంపై విద్యాశాఖ దృష్టి, పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ నియోజకవర్గం, ప్రధానంగా డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్ల అభివృద్ధి అంటూ వార్త కనిపిస్తుంది. సో మరి ఏం చేయబోతుందో చూడాలి. ఇక నేడు రేపు అతి భారీ వర్షాలంటూ మరొక వార్త కనిపిస్తే యూరియా కోసం ఎదురు చూపులు, గ్రామాల్లో యూరియా కొరత కోసం ఇక వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రైతులు మహిళలు ఆదివారం ఉదయం తెల్లవారుతుండగానే నల్లబెల్లిలోని సహకార సంఘం ఎదుట ఇలా బారులు తీరని కనబడుతుంది. మొత్తం యూరియా కోసం ఎంతమంది బారులు తీరారో చూడండి. రైట్, ఆంధ్రజ్యోతిలో చూస్తే బోనమెత్తిన భాగ్యనగరం, హైదరాబాద్లో వైభవంగా బోనాల వేడుక, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు అంటూ వార్త మనకు ఇక్కడ కనిపిస్తుంది. 2,783 ఆలయాల్లో బోనాలకు 20 కోట్లు అంటూ బట్టి వ్యాఖ్యలు. రైట్గా అసెంబ్లీలో ఫోన్లో పేకాట ఆడిన మంత్రి అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైతు సమస్యలపై చర్చ జరుగుతుండగా మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి కోకేటా నిర్వాహకం వీడియో తీసి ఎక్స్లో పెట్టిన ఎన్సీపీ ఎమ్మెల్యే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ విపక్షాల డిమాండ్. ఇట్లున్నది కథ. అసెంబ్లీలో రైతుల గురించి చర్చ జరుగుతుంటే పార్లమెంట్లోనా అసెంబ్లీలో రైతుల గురించి చర్చ జరుగుతుంటే మరి వ్యవసాయ శాఖ మంత్రి ఇట్లా మంచి ఆట ఆడుతున్నాడట. మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి కోకాటే నిర్వాహకం అంటే ఇది మంచిగా పేకాట ఆడుతున్నాడట ఆయన. ఇక త్రిబుల్-ఆర్ పక్కనే రైలు, ఇప్పటి వరకు రింగ్ రోడ్డుకు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రైల్వే మార్గం నిర్మాణానికి సర్వే 2 పక్కనే నిర్మిస్తే మేలనే నిర్ణయానికి వచ్చిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు. భూసేకరణ ఇబ్బంది తప్పడంతో పాటు రవాణా ప్రయాణాలకు అనుకూలంగా మళ్ళీ కొత్తగా సర్వే. ఇక ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డు, ఆ రోడ్డు పక్కనే హైస్పీడ్ రైలు మార్గాలు కలిపి భూసేకరణ, ఢిల్లీలో కీలక చర్చ, కేంద్రం పచ్చజైనట్టు వార్త కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన వార్త మనకు ఇక్కడ త్రిబుల్-ఆర్కి సంబంధించిన వార్త కనిపిస్తుంది. 2 పక్కనే ఉంటాయట. త్రిబుల్-ఆర్కు సంబంధించిన రోడ్డు, ఈ రైల్వే ట్రాక్ 2 కూడా పక్కనే ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన వార్త మనకి ఇక్కడ కనబడుతుంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక రాహుల్తో కలిసి ప్రధాని వద్దకు బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని మోదీని కోరనున్న సీఎం రేవంత్, మోదీ అపాయింట్మెంట్ కోసం యత్నం. బీసీ బిల్లు అంశంపై పార్లమెంట్లో చర్చ కోసం పట్టుబట్టాలని నిర్ణయం. రిజర్వేషన్ల పెంపుపై ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇందుకోసం 2-3 రోజుల్లో ఢిల్లీలో ఉండనున్న ముఖ్యమంత్రి. కార్యాచరణపై భట్టి, ఉత్తమ్లతో భేటీ. బీసీ బిల్లుతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరుల సమీకరణపైన కూడా చర్చ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇక పోలీసులపై ముల్తినీల రాళ్ల దాడి, పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ అధికారులు. పంట భూముల జోలికి రావద్దంటూ ముల్తానీ మహిళ తిరుగుబాటు. ఇచ్చోడ ఎస్ఐ సహా 8 మందికి గాయాలు. ఆదిలాబాద్ జిల్లా సిరిచెల్మలో ఘటన అంటూ వార్త కనిపిస్తుంది. ధ్వంసమైన పోలీస్ వాహనం అంటూ.
రైట్గా ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు అంటూ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఏపీకి సంబంధించిన ఒక వార్త ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. ఇక ట్రంప్ మెడకు లోలిటా ఎక్స్ప్రెస్ లొల్లి అని చెప్పేసి వార్త ఒకటి హైలైట్ కనిపిస్తుంది. బాలికపై లైంగిక దాడులకు పాల్పడిన జెఫ్రా ఎప్స్టీన్ విమానమది అందులో ఎప్స్టీన్ సొంత దీవికి మైనర్ల అక్రమ రవాణా, ఆ విమానం ఎక్కిన వారి జాబితాలో ట్రంప్ ఇక బిల్ క్లింటన్ పేర్లు, ట్రంప్ ఎప్స్టీన్ సంబంధాలపై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అంటూ వార్త కనిపిస్తుంది. మరి లోలిటా ఎక్స్ప్రెస్ లొల్లి అంటూ ట్రంప్ మీద కొన్ని వార్త హైలైట్ కనిపిస్తే ఇక ఇంకేమున్నాయి హైలైట్గా కనిపిస్తున్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. ఇక యూరియా సైడ్ ట్రాక్ వ్యవసాయేతర అవసరాలకు మళ్ళిస్తున్నట్లుగా అనుమానం, పాల కల్తీ, పేలుడు పదార్థాల తయారీకి వినియోగం, ఏటా 15 నుంచి 20% పెరుగుతున్న వాడకం, సరఫరాపై కేంద్రం విజిలెన్స్ నిఘా, యూరియా వినియోగంపై రాష్ట్రానికి సూచనలంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ రైతన్నలు పంటలకు ఎరువేద్దామని వాడేటువంటి యూరియాను రైతన్నలు కాకుండా పాలు కల్తీ చేయనికేనో బాంబుల తయారీకో మరి యూరియాను వాడుతున్నారట. పేలుడు పదార్థాలకు పాల కల్తీకి యూరియాను వాడుతున్నారట. అది సైడ్ అయిపోతుందని చెప్పేసి వార్త కనిపిస్తుంది. మనం ఇంతకుముందు చూస్తున్నాం రైతన్నలతో క్యూ కట్టారు యూరియా కోసం. రైట్. ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన బైకులపై పారిపోతున్న దుండగులు, పోలీసులకు వివరాలు చెప్తున్న శ్రీ గణేష్ అంటూ వార్త కనిపిస్తుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్పై దాడికి యత్నం, బోనాల ఉత్సవాలకు వెళ్తుండగా అడ్డగించిన 30 మంది, గన్మెన్ల వద్ద గన్ను లాక్కొనేందుకు ప్రయత్నం, కారు అద్దాలు దింపాలని గొడవ, గన్మెన్ల అప్రమత్తతో తప్పిన ప్రమాదం, ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్కు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసిన సీఎం రేవంత్ అంటూ వార్త కనిపిస్తుంది. సో ప్రజాప్రతినిధులకే భద్రత లేకుండా పోతున్నది. ప్రజాప్రతినిధులు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. సో హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. ఎందుకు ఇట్లా అవుతుందో తెలియదు. ఈ మధ్య జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తున్నది, భయం వేస్తున్నది. లా అండ్ ఆర్డర్ ఏమన్నా అదుపు తప్పుతున్నదా అని. అరే 30 మంది మరి ఆయన ఎమ్మెల్యే గన్మెన్ల గన్నులు లాక్కునే ప్రయత్నం చేసిరట. అంటే భయము భక్తి లేకుండా పోతున్నది రోజు రోజుకంతా. రౌడిజం పెరిగిపోతున్నది. మమ్మల్ని ఎవరేం చేస్తలే అన్నట్టు లాపారు అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఒకసారి నజలు పెట్టాలి. హోంశాఖ మీ దగ్గరనే ఉన్నది. ఇటువంటి రౌడిజం, దాదాయిజం, గుండాయిజం చేసే వాళ్ళ మీద ఒకసారి నజరు పెడితేనే కానీ వీళ్ళు చక్కగా గారు. లేకపోతే ఇక రేపు ఇట్లనే ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద దాడి చేస్తే ప్రజలకు నమ్మకం పోతుంది. ప్రభుత్వాల మీద, పాలకుల మీద, వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. కాబట్టి వ్యవస్థల్ని, ప్రభుత్వాన్ని నమ్మకంగా ఉండాలి ప్రజలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మరి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక బీజేపీలో కొత్త పంచాయతీ, బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్, ఇద్దరి మధ్య పేలుతున్న మాటలు తూటాలు, స్థానిక ఎన్నికల వేళ క్యాడర్లో కలవరం, స్పందించని ఇతర పెద్ద నేతలు, పరిణామాలపై ఆరాధిస్తున్న పార్టీ హైకమాండ్, నేడు ఢిల్లీకి రామచంద్రరావు అంటూ వార్త కనిపిస్తుంది. సో బీజేపీలో కొత్త పంచాయతీ ముదిరిందని చెప్పేసి మరి ఇద్దరి గురించి వార్త కనిపిస్తుంది. ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ అంట, అవినీతి అధికారులకు చెక్ ఫిర్యాదులతో వెంటనే రంగంలోకి, 7 నెలల్లో 142 కేసులు, 145 మంది అరెస్టు. మధ్య ఎక్కడ పోయినా లంచాలే, లంచం 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 లేనిది పని అవుతుంది. చూడండి, 142 కేసులు పెట్టి 145 మందిని అరెస్ట్ చేసిరట. లంచం అడిగితే ఫిర్యాదు చేయండి, ప్రజలకు సర్వీస్ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఇవ్వకూడదు, ఎవరైనా లంచం అడిగినా అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాస్తులు కూడబెట్టినా మాకు సమాచారం ఇవ్వండి. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ అంటూ మనకు టోల్ ఫ్రీ నెంబర్ 1064కు లేదా 9440446106 వాట్సాప్ నెంబర్కి మరి లేదా మెయిల్ కన్నా ఫిర్యాదు చేయండి అని చెప్పేసి ఏసీపోలు చెప్తున్నారు. చూడండి, ఎవరైనా ఇబ్బంది పెట్టిన రైతన్నల్ని కానీ ఇంకెవరైనా లంచాల పేరుతో ఇబ్బంది పెడితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉన్నది. ఇక్కడ 1064కి టోల్ ఫ్రీ నెంబర్కి ఏసీపోలకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మరి పక్కా సమాచారంతో వాళ్ళని మరి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ధూమ్ధామ్గా బోనాలనే వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కామన్ వార్త, ఇవాళ రేపు భాతివారి వర్షాలు కురిస్తే వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్. దిశలో చూస్తే దిశలో ఏమైనా హైలైట్గా ఉన్నాయంటే ఇక తాగుదాం ఊగుదాం, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా స్మోకింగ్ అంటూ ఒక వార్త, రాహుల్ సిప్లిగంజ్కి కోర్టు నజరా ప్రకటించిన తెలంగాణ సర్కార్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తే కమలం అస్తవ్యస్తం అంటూ కామన్ వార్త, పలువురు ఎంపీ ఎమ్మెల్యేలో తీవ్ర అసంతృప్తి అంటూ కనిపిస్తుంది. రైట్గా పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఇది హిందువుల అడ్డా, ఇక్కడ నుంచి వెళ్ళినా వారి తిరిగి రావాల్సిందే అంటూ బండి సంజయ్ కామెంట్స్ కూడా హైలైట్ కనిపిస్తున్నాయి. ఇక సర్కార్లో ఎన్నికల అడావిడి, పెండింగ్ పనులపై దృష్టి, స్థానిక షెడ్యూల్ వచ్చేలోపు క్లియరెన్స్ అంటూ
ప్రభుత్వ పాజిటివ్ టాక్ ఉండేలా కసరత్తు, నియోజకవర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేల పర్యటన అంటూ వార్తలు కనిపిస్తుంది. రైట్, గుడ్ల టెండర్లకు పొలిటికల్ అడ్డంకులు, అంగన్వాడీ హాస్టళ్లకు సరఫరా కాంట్రాక్ట్ తమకే వచ్చేందుకు పలువురు దక్షిణ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఎత్తుగడ, అర్హత టర్నోవర్ వంటి కండిషన్స్ సవరించాలని డిమాండ్, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు, నిబంధనలు సడలిస్తే అవకతవకలకు అవకాశం, టెండర్లు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇప్పటికి రెండోసారి అనుకుంటుంది ఈ టెండర్, ఇది రెండోసారి పోస్ట్ పోన్ అయింది అనుకుంటా. ఇక రెగ్యులరైజేషన్ గోల్మాల్, ఎకరాల కొద్దీ క్రమబద్ధీకరణ అప్లికేషన్లు అధికారులు చేశారో లేదో తెలియని సస్పెన్స్. ఇక గతంలో యుఎల్సి జీవో 59 ఫైల్స్ అనేకం రిజెక్ట్ అంటూ ఆ భూములను స్వాధీనం చేసుకొని రెవెన్యూ వేలం వేస్తే సర్కార్కు వేల కోట్ల ఆదాయం. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని అత్యధిక మట్టుకు వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక చీర 35, గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్ ఆషాఢం ఆఫర్, తెల్లవారుజామునే మహిళలు భారీ క్యూ అంట. 35 రూపాయలకు చీరనంట. ఇన్నరా ఇది గద్వాల 35 రూపాయలకు చీర, మొత్తం క్యూ కట్టిరట. రైట్, ఇంకేమున్నాయి? ఎమ్మెల్యే స్థానాలు పెంచాలంటూ, ఎంపీ స్థానాలను అలాగే కొనసాగించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్. ఇక స్వేచ్ఛలో చూస్తే ఇక బోనమెత్తిన నగరం అనేటువంటి హైలైట్ కనిపిస్తుంది. సిస్టమ్ నా ఇష్టం, నేను చెప్పిందే చేస్తుంది. ఇక తిమ్మిని భమ్మిని చేస్తున్నట్టు సుప్రీం ఆగ్రహం. కేసు ఏదైనా శ్రీధర్ రావు డబ్బులతో ఎరా, వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న వైనం, అధికారం ఉన్న లీడర్ల అండతో అడ్డదారులు. ఇక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ భార్య పిటిషన్తో బయటపడ్డ అసలు రంగు, అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు చివాట్లు. సివిల్ కేసులో పోలీసుల్ని మేనేజ్ చేసినందుకు ఆగ్రహం, అరెస్ట్ చేయించినందుకు 10 లక్షలు ఇవ్వాలని సంధ్యా టెక్నోకు ఆదేశం. సైబరాబాద్ కేసులో కొడుకును తప్పించి గిరిజన బిడ్డను ఇరికించారు. ట్విన్ సిటీలో ఉన్న అధికార ఎమ్మెల్యే చేత 10 కేసుల దాకా రద్దు. ఒత్తిడికి దాసోహనమైన మాదాపూర్ అదనపు డీసీపీ సంధ్యా బ్రాండ్తో సిస్టమ్ను నాశనం చేస్తున్న తీరుపై స్వేచ్ఛ కేస్ స్టడీస్ స్టోరీ అని చెప్పేసి వార్త సంధ్యాకు సంబంధించినటువంటి ఆ కంపెనీకి సంబంధించిన యజమాని వార్త కూడా కనిపిస్తుంది. ఇక సభా సమరం, అందరి దృష్టి ఆపరేషన్ సింధూర్ పైన అంటూ నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక వరంగల్లో అంతేనా అంటూ కొనసాగుతున్న కొండా వర్సెస్ ఎమ్మెల్యేల వారంటూ ఇక మంత్రిని పక్కకు పెట్టిన శాసనసభ్యులు. అభివృద్ధిపై చర్చించేందుకు నేరుగా సీఎంతో భేటీ, కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ముందుకు హాట్ టాపిక్గా వరంగల్ రాజకీయాలంటూ మనకు వార్త కనిపిస్తుంది. రైట్, ఇది 111 జీవోనా, అది ఎక్కడ? మొయినాబాద్ మున్సిపాలిటీలో నిబంధనలకు పాతర పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ కట్టడాలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం మటుకు వార్త హైలైట్ కనిపిస్తే ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధాని ఉండాల్సింది బిగ్ బాస్లా కాదంటూ వార్త కనిపిస్తుంది. ఇక మోదీ మా ప్రశ్నలకు బదిలివు, పహల్గామ్ ఉగ్రదాడిపై పార్లమెంట్లో చర్చిద్దాం, భద్రతా లోపంపై జాతికి సమాధానం చెప్పాలి, ట్రంప్ పదే చేస్తున్న మధ్యవర్తిత్వం వ్యాఖ్యలపై మీరు నోరెందుకు బెదపరు, బీహార్ ఓటర్ జాబితా సవరణపై వైఖరేంటి, అఖిలపక్ష సమావేశంలో విపక్షాల డిమాండ్, నదుల అనుసంధానం పేరిట దోపిడీ అంటూ నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక బనకచర్లకు బలవుదామా, మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ అంటూ ముఖ్య నేత నిఘా నేత్రం, ప్రతి కదలికపై ఆరా అంటూ వార్త. ఇక బీసీ బిల్లు తిరస్కరణ వెనక్కి పంపిన కేంద్రం అంట. బీసీ బిల్లు తిరస్కరణ వెనక్కి పంపిన కేంద్రం. 50% సీలింగ్ను ఉంటగిస్తూ కొర్రి. ఇక సర్కార్ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్సీ హడావిడి అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఆర్డినెన్స్తో ఒరిగేదేం లేదు, పార్లమెంట్ ఆమోదిస్తేనే బీసీలకు 42% కోటా, 50% సీలింగ్ దాటితే సుప్రీంలో నిలవదు, మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి నరహరి అని చెప్పేసి వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్, ఇంకేమున్నాయి? ఇక యూరియా కోసం కష్టాలని పెట్టి ఒక వార్త కనిపిస్తుంది. యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి రైతన్నలది. కలుషిత ఆహారం తిని 30 మందికి అస్వస్థ, నాగర్ కర్నూలు జిల్లా పెద్దపల్లి గురుకుల పాఠశాలలో ఘటన అంటూ వార్త కనిపిస్తుంది. సో ఏమైందేమో గురుకుల, ఇక ప్రతిరోజు ఒక వార్త కనిపిస్తుంది గురుకులది. ఇక 150 రోజుల కథ, ఎస్ఎల్బిసి కంచికే ముందుకు పోలేక వెనక్కి రాలేక సొరంగంలో ఇరుక్కున్న కాంగ్రెస్ సర్కార్, బేరింగ్ వచ్చినా ముందుకు సాగని పనులు ఇప్పుడు విడిభాగాలు కావాలంట. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులు పునరుద్ధరణలో డైలీ సీరియల్ లాగా ట్విస్ట్ అంటూ వార్త కూడా మనకు ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇక ఒక్కసారి ఇప్పటివరకు మనం మొత్తం కూడా హెడ్లైన్స్ చూసినాం. సో క్లియర్గా హెడ్లైన్స్లో హైలైట్ కనబడుతున్నటువంటి అంశాలు ఏమున్నాయి, పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం.